హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బమ్మిశెట్టి. వ్యూవర్స్, మనలో చాలా మందికి డబ్బు అంటే ప్రాణం. మన జీవిత కాలం అంతా కష్టపడి డబ్బుని సంపాదిస్తూనే ఉంటాం. మనకున్న ఎన్నో కోరికలను చంపుకొని మరి మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల ఫ్యూచర్ కోసం డబ్బుని సేవింగ్స్ చేయడం ప్రారంభిస్తాం. అయితే కొందరికి ఈ సేవింగ్స్ అనేది బాగానే ఉపయోగపడదు, కానీ మరికొందరికి ఈ సేవింగ్స్ ఉపయోగపడడం లేదు అంటే వాళ్ళు దాన్ని వాడుకోవటం లేదు. భారతదేశంలో 2025 రిపోర్ట్ ప్రకారం అన్క్లెయిమ్డ్ అమౌంట్ అండ్ అసెట్స్ కలిపితే 1,82,000 కోట్ల రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే. గత 10 సంవత్సరాలుగా ఆ అమౌంట్ ని ఎవరు క్లెయిమ్ చేయకపోవడంతో ఈ అమౌంట్ ని అన్క్లెయిమ్డ్ అమౌంట్ గా ప్రకటించారు. దీనికి రీజన్ ఏమైనా ఉండవచ్చు. వాళ్ళలో చాలా మంది మరణించి ఉండవచ్చు, లేదా వాళ్ళకి వారసులు లేకపోవచ్చు, ఉన్నా కానీ నామినీని యాడ్ చేయకపోవచ్చు. ఇవేవి కాకపోతే వాళ్ళు ఫ్రుగాలిటీని నమ్మి వాళ్ళ జీవనాన్ని చాలా సాదా సీదాగా ఏమీ ఖర్చు చేయకుండా జీవించుండొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ డబ్బు ఫైనల్గా ఎవరికి ఉపయోగపడుతుంది? మనకా, లేక మనం లేకపోయిన తర్వాత బ్యాంకులలో అలా మిగిలిపోతుందా? ఖర్చు చేయలేని, ఉపయోగంలో పెట్టలేని ఆ డబ్బుని అంతలా పొదుపు చేయడం దేనికి? ఒక సర్వే ప్రకారం అనుకోని పరిస్థితులు ఏమైనా ఎదురైతే, లేదా వాళ్ళ వారసత్వం నెక్స్ట్ జనరేషన్ కోసం ఏదైనా డబ్బు ఇవ్వాలి అని ఆదా చేస్తూ ఉంటారు. మరికొందరికి భయం, అదే పనిగా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటే వాళ్ళ జీవితం అభద్రతా భావంతో కూడుకుపోతుందేమో. చాలామంది ఏమైనా అనుకోని సిచ్యువేషన్స్ ఎదురైతే ఆ డబ్బు మనల్ని కాపాడుతుంది అని సేవ్ చేస్తారు. మరికొందరేమో వాళ్ళ వారసత్వం, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఎంతో కొంత మిగల్చాలి అని బ్యాంకులలో డబ్బుని ఆదా చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరికేమో భయం, అదే పనిగా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటే వాళ్ళ జీవితంలో ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆ డబ్బు లేకపోతే వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతారు అని. అందుకే మన భారతదేశంలో ఎప్పటి నుంటో పొదుపు అనేది చాలామందికి తెలిసిన విద్య. క్వశ్చన్ ఏంటంటే, పొదుపు చేసిన డబ్బుని మన కోసం మనం ఖర్చు చేయకపోతే ఎలా? ఆ పొదుపు చేయడం ఎందుకు? కానీ డబ్బుని ఖర్చు చేయకపోతే ఆ డబ్బు సంపాదించడం ఎందుకు? అదే పనిగా పొదుపు చేసుకుంటూ పోతే ఆ డబ్బు ఎవరికి ఉపయోగపడదు? అఫ్కోర్స్ మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి అనేది మంచి భావమే, బట్ ఎంతలా? అని మనం సంపాదించిన డబ్బులో ఎంతో కొంత ఖర్చు చేయకపోతే ఆ సంపాదన ఎందుకు? అనవసరమైన విషయాలపై కాకుండా అవసరం ఉన్న విషయాలపై అయినా మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మన భారతదేశంలో మిడిల్ క్లాస్ మరియు బిలో మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువ. వారి కుటుంబాల్లోనే ఈ పొదుపు అనేది అధికంగా ఉంటుంది. డబ్బు లేకపోతే ఏమవుతుందో అనే అభద్రతాభావంతో వాళ్ళు వాళ్ళ డబ్బుని బ్యాంకులలో ఉంచి అలా మర్చిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది. అలా జరిగిన డబ్బు సంఖ్య ఇప్పుడు పెరిగి 1,87,000 కోట్ల రూపాయలకు చేరింది. భారతదేశంలో 74% ప్రజలకి అక్షర జ్ఞానం ఉంది, కానీ అందులో 24% ప్రజలకే ఫైనాన్షియల్ లిటరసీ గురించి అవగాహన ఉంది. చాలామంది వాళ్ళ జీతంలో 20% మేర డబ్బు ఆదా చేస్తున్నారు. అలా ఆదా చేసిన డబ్బుని ఖర్చు చేయకుండానే చనిపోతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మనం ఖర్చు పెట్టాలనుకుంటే కంటిన్యూగా ఖర్చు పెట్టేస్తూనే ఉన్నాం. ఒకవేళ ఆదా చేయాలి అంటే అన్ని అవసరాలని పక్కన పెట్టేసి కేవలం ఆదా మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది స్పెండింగ్ అండ్ సేవింగ్స్ ఒక బ్యాలెన్స్లో ఉండాలి. అంతేందుకు మన పాఠశాలలో మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఎక్కడా నేర్పించారు. కేవలం నార్మల్ లెక్కలు మాత్రమే నేర్పిస్తారు. వాస్తవిక జీవితంలో ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఎవ్వరూ మనకి నేర్పించారు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలుగా మారుతుంది. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో ఫైనాన్షియల్ లిటరసీ పర్సెంటేజ్ వచ్చేసి కేవలం 24% మాత్రమేనట. అదే బ్రిక్స్ దేశాల విషయానికి వస్తే చైనా 28, రష్యా 38, అదేవిధంగా బ్రెజిల్ 35, దక్షిణాఫ్రికా 42%. ఇక అమెరికా సంగతి సరే. ఆ దేశంలో 33% సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ కోసం సేవింగ్స్ లేవట. దీనికి పరిష్కారం మన పాఠశాలల నుండే స్టార్ట్ అవ్వాలి. మన చిన్నప్పటి నుంచే ఆర్థిక విద్యని బోధించాలి. ప్రతి పాఠశాలల్లో డబ్బు, వడ్డీ, అప్పు, అదేవిధంగా పెట్టుబడులు, బడ్జెట్ లాంటి విషయాల్ని మనకు నేర్పించడం స్టార్ట్ చేయాలి. ఇలాంటి విషయాల్ని మనకు నేర్పిస్తే మన భవిష్యత్తులో ఆర్థికపరమైన విషయాలపై నిర్ణయాత్మకంగా మనం నిర్ణయాలు చాలా ఈజీగా తీసుకోవచ్చు. దీనికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, ప్రతి విద్యార్థి హై స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం బ్యాంకులలో ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని ఉన్నత విద్యని కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఆ లోన్ని రీపే చేయడం స్టార్ట్ చేస్తారు. సో స్టోరీ అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అందరినీ ఇక్కడ అప్పుల ఊబిలో కూరుకుపోతారని నేను చెప్పలేను, కానీ కొందరు మాత్రం వాళ్ళ ఫైనాన్షియల్ డిసిషన్స్ కరెక్ట్ తీసుకోలేక, ఎందుకంటే అప్పుడే జాబ్ వస్తుంది, వాళ్ళ లోన్ రీపే చేయడం స్టార్ట్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ లోన్ రీపే చేసే ప్రాసెస్లో భాగంగా వాళ్ళ జీతంలోని డబ్బులు ఎక్కువ భాగం
ఎడ్యుకేషన్ ఈఎంఐకే వెళ్ళిపోతున్నాయి. ఆ సమయంలో కనుక వాళ్ళు సరైన డిసిషన్స్ ఫైనాన్షియల్గా తీసుకోలేకపోతే వాళ్ళు మెల్లిమెల్లిగా క్రెడిట్ కార్డ్స్ వాడడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోవటం. ఇంకో సర్వే ప్రకారం భారతీయుల్లో 72% ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ మరియు ఆదా ఎక్కడ ఎలా చేయాలో తెలియదు. ఈ ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ వల్ల వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని సేవింగ్స్ అకౌంట్స్లో ఉంచేస్తున్నారు. అలా సేవింగ్స్ అకౌంట్స్లో ఉంచడం వల్ల వాళ్ళ డబ్బులు ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేయలేకపోతున్నాయి. దీంతో వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోతున్నారు. అదే మనకి ఫైనాన్షియల్ లిటరసీ కనుక ఉంటే మంచి క్రెడిట్ స్కోర్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, భద్రమైన భవిష్యత్తు. ఇప్పుడు మన దేశంలో ఫైనాన్షియల్ లిటరసీ పెంచడం చాలా ఇంపార్టెంట్. మనకి ఫైనాన్షియల్ లిటరసీ కనుక ఉంటే మన డబ్బుని మనం సరిగ్గా మేనేజ్ చేసుకుంటాం, సరిగ్గా పెట్టుబడులు పెడతాం, అదేవిధంగా సరిగ్గా ఉపయోగించుకుంటాం, మన భవిష్యత్తుని ప్రాపర్గా డిజైన్ చేసుకుంటాం. మంచి జీవితానికి రహస్యం అర్థం లేని పొదుపు కాదు, తెలివైన పెట్టుబడి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్లో మనకి మెడికల్ బిల్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి అనుకుంటే ఇమీడియట్గా ఒక మెడికల్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి. ఈ విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ అవసరాలను గుర్తించి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ప్రాపర్గా డిజైన్ చేయండి. ఉదాహరణకు ఏదైనా ట్రిప్ వెళ్ళాలి అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని, పిల్లల చదువులు లేదా పెళ్లిలు ఇవి లాంగ్ టర్మ్ అనేసి గుర్తుంచుకోండి. మనందరికీ తెలిసిన విషయమే, కోవిడ్-19 వల్ల ఎన్ని కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మనం గెట్ ఆన్ అవ్వచ్చు. మన ఫైనాన్సెస్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకోవడం మొదటి అడుగు మాత్రమే, కానీ దీని ప్రాధాన్యత మన జీవితంలో ఎంతగానో ఉంటుంది. ఇది మనకి డబ్బుని సరిగ్గా వాడటం, పొదుపు చేయడం, మన భవిష్యత్తుని భద్రంగా ఉంచడంలో ఎంతో తోడ్పడుతుంది. వ్యూవర్స్, ఆన్లైన్లో మనకి ఎన్నో ఫైనాన్షియల్ కోర్సులు అవైలబుల్లో ఉన్నాయి. అందులోంచి మనం నేర్చుకొని మన ఫైనాన్షియల్ లిటరసీ పెంపొందించుకొని మన భవిష్యత్తుని మనం నిర్మించుకుందాం. మన నేటి కళలతో రాజీ పడకుండా రేపటిని సెక్యూర్ చేసుకుందాం. సో వ్యూవర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ రూపంలో సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్ నుంచి ప్రతి వారం వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచడం మాత్రమే. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి సైనింగ్ ఆఫ్. జై హింద్.